శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్తున్నారో విని తెలుసుకుందామా అండి. బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. తల్లి, ఈరోజు నుంచి నీ ప్రయత్నంలో కొన్ని మార్పులు రావాలి. వేరొక విధంగా ప్రయత్నించి చూడాలి తల్లి. అప్పుడే విజయాన్ని నువ్వు సాధించగలవు. ఎలానో ఇది విని తెలుసుకో అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు ఈరోజు తెచ్చిన ఈ సందేశాన్ని వినగానే మనలో చాలామందికి అర్థమై ఉంటుంది ఈ సందేశాన్ని బాబాగారు ఎవరి కోసం చెబుతున్నారు అని. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సందర్భాలు అయితే తప్పకుండా జరుగుతూ ఉంటాయండి. ఒక విజయాన్ని మనం సాధించాలనుకున్నప్పుడు ఎంత కష్టపడుతూ ఉన్నా సరే మనకు ఆ విజయం రావడానికి చాలా ఆలస్యం అయిపోతూ ఉంటుంది. దగ్గర దాకా వెళ్తుంటాం కానీ విజయాన్ని మాత్రం అందుకోలేకపోతూ ఉంటాం. మరి అలాంటి సందర్భంలో బాబాగారు ఎందుకు ఈ వార్త చెప్పారో తెలుసా అండి. మనం చేసిన ప్రయత్నాన్ని మళ్ళీ 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 అదే దారిలో చేస్తూ విఫలమవుతున్నామంటే దానికి అర్థం ఏంటో తెలుసా? మనం వెళుతున్న దారి కరెక్ట్ కాదని, మనం వేరొక దారిలో వెళ్ళి ప్రయత్నించాలని, మన ప్రయత్నాన్ని కొంచెం మార్చి చేయాలని. ఈ విధంగా చేస్తే తప్పకుండా మనం విజయం సాధించి తీరుతాం. అర్థం కాలేదా అండి? బాబాగారు ఏం చెప్తూ ఉన్నారంటే, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా ఒక సమస్య మనకు ఎదురైనప్పుడు దానిని ఒక విధంగా ప్రయత్నించినప్పుడు దాంట్లో విఫలమైతే వేరొక విధంగా ప్రయత్నించాలి. కానీ ఎప్పుడైతే విఫలమయ్యామో అదే దారిలో మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం వల్ల ఉపయోగం లేదంటూ ఉన్నారు. దీనిని మనకు చాలా సింపుల్గా అర్థం కావాలంటే మనం ఒక లెక్క, ఏదైనా ఒక మ్యాథ్స్ ప్రాబ్లం ఒకటి తీసుకున్నప్పుడు ఒక విధంగా మనం ట్రై చేసి చూస్తాం. అలా ట్రై చేసినప్పుడు ఆ దారిలో అది రాలేదంటే మరొక ఫార్ములాని యూస్ చేసి మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. కానీ రాని దాని నుంచి ఎంత ప్రయత్నించినా సరే మనకు ఆన్సర్ రాదు. చాలామందికి రీజనింగ్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అది మనం ఎన్ని విధాలుగా ఆలోచిస్తామో మన మైండ్కి మెంటల్ ఎబిలిటీ అంటారు దాన్ని. దానిలో ఎలా ఉంటుందంటే నువ్వు ఎన్ని విధాలుగా ఆలోచిస్తావో దానిని బట్టి నీకు ఆ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తారు. ఒక విధంగా ఆలోచించినప్పుడు దానికి మీకు సొల్యూషన్ దొరకలేదంటే మరొక విధంగా దానిని ప్రయత్నించాలి. అంతేకాని ఒకే విధంగా విఫలమవుతున్న ఒకే దారిలో ఒకే విధంగా ఆలోచిస్తూ ఉండటం వల్ల దానికి మనకు పరిష్కారం దొరకదని మనం తెలుసుకోవాలి. అదే ఈరోజు బాబాగారు కూడా చెబుతూ ఉన్నారు. తల్లి, నువ్వు ఒక సమస్యను ఎదుర్కోవాలనుకున్నప్పుడు, దాని నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు ఒక విధంగా వెళ్తూ ఉంటావు, ఒక దారిలో వెళ్తూ ఉంటావు దానిని పరిష్కరించుకోవడానికి. కానీ అది తీరదు. అప్పుడు నువ్వేం చేయాలి? నీ మార్గాన్ని మార్చాలి. నీ ప్రయత్నాన్ని వేరొక విధంగా మార్చి ప్రయత్నించాలి. అప్పుడు ఖచ్చితంగా నువ్వు అందులో విజయం సాధిస్తావని బాబాగారు చెప్తూ ఉన్నారండి. అర్థమైందా అండి బాబాగారు ఏం చెప్తూ ఉన్నారు? మనం బాబాగారు చెప్పేటువంటి ఏ సందేశం వింటూ ఉన్నా సరే అందులో ఉన్న పరమార్థాన్ని గ్రహించాలని మనం ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటాం. ఈరోజు నేను చెప్పినటువంటి ఈ ఉదాహరణ చదువుకునే పిల్లలకైతే చాలా చాలా బాగా అర్థమై ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు కూడా దాని మీద సాధన చేస్తూ ఉంటారు. అందువలన వాళ్ళకి ఇప్పుడు ఈరోజు బాబాగారు ఏం చెప్పారో చాలా చక్కగా అర్థమై ఉంటుందండి నేను చెప్పిన ఈ ఉదాహరణ ద్వారా. అయితే మిగతా వాళ్ళందరికీ, తన బిడ్డలందరికీ కూడా బాబాగారు ఇచ్చేటువంటి సందేశంలో ఒక గొప్ప పరిష్కార మార్గం తప్పకుండా ఉంటుంది. ప్రతిరోజు కూడా మన ప్రతి ప్రశ్నకు బాబాగారు సమాధానం చెప్తారు. మనం బాబాగారు ఏం చెప్పారో మన సమస్యలకు అనుగుణంగా దానిని అన్వయించుకోవాలి. బాబాగారు చెప్పిన ఆ సందేశాన్ని మన సమస్యలకు అన్వయించుకున్నప్పుడు మనకేదైనా మార్గం దొరుకుతుందా? బాబాగారు ఇది నన్ను ఉద్దేశించే చెప్పారా? దీనిలో నా సమస్యకి ఏదైనా పరిష్కారం ఉందా అని బాబాగారి మాటలను, దానిలోని అంతరార్థాన్ని ఎవరైతే బాగా పరిశీలించి పరికించి నిగూఢార్థాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు తప్పకుండా వారి సమస్యల నుంచి బయటపడతారండి. బాబాగారి మాటలలో ఉన్న అంతరార్థాన్ని నాకు సాధ్యమైనంత వరకు నేను మీకు విపులీకరించి చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. కానీ ఎవరికి వారు బాబాగారు ఏం చెప్తున్నారో కనుగొనగలిగితే వారి సమస్యల నుంచి వారు చాలా ఈజీగా బయటపడవచ్చు. అర్థమైందండి? బాబాగారి మాటలను వట్టి మాటలుగా తీసుకోవద్దు.
ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి బాబాగారి మాటలలో ఒక పరిష్కార మార్గం అనేది తప్పకుండా ఉంటుంది. బాబాగారు తన బిడ్డలను ఉద్దేశించి ఏం చెప్పినా సరే అది వారి బాగు కోసమే చెప్తారండి. ఊరికే మాట్లాడి వెళ్ళడానికి రారు బాబాగారు. ఏ చిన్న మాట చెప్పినా తన బిడ్డల ఎదుగుదలకు ఉపయోగపడేదే బాబాగారు చెప్తారు. నిరుపయోగమైనటువంటి మాటలు బాబాగారు ఎప్పుడూ మాట్లాడరండి. ఒక చిన్న మాట మాట్లాడినా అది తప్పకుండా తన బిడ్డలకు ఉపయోగపడేదే మాట్లాడతారు. అయితే ఈరోజు ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలో విని తెలుసుకొని మన సమస్యలకు సంబంధించి ఏమైనా పరిష్కార మార్గాన్ని బాబాగారు చూపిస్తున్నారన్న విషయం కూడా మనం తెలుసుకోబోతున్నాం. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. తల్లి, ఈరోజు నీకైనది బిడ్డ, ఈ రోజంతా నీకు మంచే జరుగుతుంది. అవును తల్లి, ఇక నీకు శుభ సమయం ఆరంభమైంది. ఇక అనవసరమైన ఆలోచనలు చేయకు తల్లి, మంచిగా ఆలోచించు. ఎందుకంటే ఆ ఆలోచనలే నిజమవుతాయి. కాబట్టి నువ్వు ఏదైతే వద్దు, నీకు రాకూడదు అని అనుకుంటూ ఉన్నావో ఆ ఆలోచనలను దూరం పెట్టు. పొరపాటున కూడా అవి ఆలోచించకు. కేవలం నీకు అవసరమైనవి ఏవైతే నువ్వు కావాలి అనుకుంటున్నావో నిరంతరం వాటి గురించి ఆలోచిస్తూ ఉండు. అవి తీరుతాయని గట్టిగా నమ్ము. నీకు కావలసినవి మాత్రమే ఆలోచించు బిడ్డ. తప్పకుండా అవి జరుగుతాయి. ఇప్పటి వరకు ఎవరి తోడు లేకుండా ఒంటరిగానే పోరాడిన నీకు నీ సాయి చెప్పే మాటలు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయమ్మా. ఇది నీ సాయి సత్యవాక్కు. అన్నీ అలానే జరుగుతాయి. నేను ప్రతి క్షణం నీతోనే, నీ దగ్గరలోనే ఉంటాను తల్లి. నువ్వు నా కోసం ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు. నీకు ఏది మంచిదో ఆ దారిని నేను చూపిస్తాను, సరేనా? ఇప్పటి వరకు కష్టాల దారిలో నడిచిన నువ్వు ఈ రోజు నుంచి వేరే దారిలో నీ ప్రయాణాన్ని కొనసాగించు. ఇప్పటి వరకు నీ సమస్యల పరిష్కారానికి ఒక మార్గాన్ని ఎంచుకున్న నువ్వు నీ ప్రయత్నాన్ని మార్చి ప్రయత్నించాలమ్మా. వేరొక మార్గంలో నువ్వు నడవాల్సి ఉంటుంది. అప్పుడే నువ్వు ఆ సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోగలవు. చేసిన ప్రయత్నాన్ని మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల ఆ సమస్య తీరదు బిడ్డ. నీకు సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు నీ ప్రయత్నాన్ని మార్చాలని గుర్తించుకో. వేరొక రూపంలో నువ్వు ఆ ప్రయత్నాన్ని కొనసాగించాలని గుర్తించుకో. వేరొక మార్గంలో నువ్వు నడవాలని గుర్తించుకో. అప్పుడే నీ ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఒకటే కాదమ్మా, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. దానిని నువ్వు గుర్తించాలంతే. అర్థమవుతుందా తల్లి? చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల ఆ పని చాలా సులభమవుతుంది. కానీ ఒక సమస్యకు పరిష్కారం దొరకాలంటే మాత్రం ఒకే దారిలో వెళ్ళకూడదు. మళ్ళీ మళ్ళీ అలానే ప్రయత్నించకూడదు. నీ ప్రయత్నాన్ని మార్చి ఒకసారి ప్రయత్నించాలి. ఆ విధంగా కాకపోతే మరొక విధంగా ప్రయత్నించాలి. అదే కుదరకపోతే మరొక విధంగా ప్రయత్నించాలి. ఈ విధంగా ఆ సమస్యకు ఎన్ని విధాలుగా నువ్వు పరిష్కారం వెతకగలవో అన్ని విధాలుగా ప్రయత్నించాలి బిడ్డ. నేను చెబుతున్నాను కదా తల్లి, నీ ప్రతి సమస్యను నువ్వే పరిష్కరించుకోగలవు. ఎవ్వరి మీద ఆధారపడాల్సిన పని లేదు బిడ్డ. ఒక్కసారి నీ జీవితంలో ఈ మార్పు తెచ్చుకొని చూడు. నువ్వు సాధించలేనిదంటూ ఈ ప్రపంచంలోనే ఏదీ లేకుండా పోతుందమ్మా. ఇది నీ సాయి సత్యవాక్కు. తప్పకుండా జరుగుతుంది తల్లి. నీ జీవితాన్ని ఎలా జీవించాలో అర్థమవుతుందా బిడ్డ? ప్రతిరోజు ప్రతి దినం కూడా కొత్తదిలానే ఉండాలి. అప్పుడే నువ్వు నీ జీవితాన్ని ఎంతో సంతోషంగా ఆస్వాదించగలవు. అది కేవలం నీ చేతుల్లోనే ఉంటుంది. నేను నీకు మరొక హామీ ఇస్తాను తల్లి. నేను ప్రతి క్షణం నీతోనే, నీ దగ్గరలోనే ఉంటాను. నీకు ఏది మంచిదో ఆ దారిని నేను చూపిస్తాను, సరేనా? చూడు బిడ్డ, ఇప్పటి నుంచి అన్నీ నువ్వు అనుకున్నట్లుగానే, నీకు అనుకూలంగానే జరుగుతాయమ్మా. నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి తెచ్చుకునే కాలం వచ్చేసింది. నా మీద నమ్మకంతో ఉండు బిడ్డ. నీ ప్రయత్నాన్ని నువ్వు చెయ్యి.
దానితో పాటుగా ఒక్కసారి నీ చుట్టూ జరిగే వాటిని గమనించు. నేను నీ చుట్టూనే ఉంటాను. అస్సలు భయపడకు. చిన్న చిన్న వాటికే మనసు పాడు చేసుకోకు. నీ చేతులారా నువ్వే నీ ఆనందాన్ని పోగొట్టుకోకు తల్లి. నీ భయం వలన రాబోయే అవకాశాలను, విజయాలను వదులుకోకు బిడ్డ. అంతా అప్పుడే అయిపోయిందని నిరుత్సాహపడకు. నీకోసం మరెన్నో అవకాశాలు, అదృష్టాలు ఎదురు చూస్తున్నాయి. వాటన్నింటినీ నువ్వు అందుకుంటావు. ఇక ఆనందమేగా. చూడు తల్లి, నేను రోజూ నిన్నే చూస్తున్నాను. నువ్వు ఎక్కువగా వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తూ ఉన్నావు. నువ్వు ఎంతలా వాటిని ఆలోచించకూడదు అని అనుకున్నా నీ పరిస్థితులు, నీ చుట్టూ ఉన్నవారు అలానే ఆలోచించేలా చేస్తున్నారు. నువ్వు ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఆ పనిలో నేను విజయం సాధిస్తాను, నా బాబా నాకు తోడుగా ఉన్నారు అని నమ్ము. అలా కాకుండా నా పనిలో ఆటంకం ఏదైనా వస్తుందేమో, ఎప్పటిలానే నేను ఓడిపోతానేమో అని భయపడుతూ కూర్చుంటే అవి అలానే మారుతాయి తల్లి. ఏదైనా సరే నీ ఆలోచనను బట్టే జరుగుతుందని గుర్తించుకో. కాబట్టి నీ లోతు ఆలోచనలను ఆపేసాయి. ఈ రోజు నుంచి వేరొక విధంగా ప్రయత్నించి చూడు. కొన్ని మార్పులు నీ జీవితంలో రాబోతున్నాయమ్మా. అవి కూడా నిన్ను ఆనందపరిచేవే తల్లి. ఇక నువ్వు తీయని జీవితాన్ని పొందబోతున్నావు. ఆనందంగా జీవించబోతున్నావు. ఇక నీ దుఃఖం, కష్టాలు, సమస్యలు అన్నీ అంతమైపోయాయి. మీ ఇంట్లో పున్నమి వెలుగుల లాంటి ఆనందాలు రాబోతున్నాయి బిడ్డ. నువ్వే నమ్మలేని ఆనందాలు, విజయాలు నువ్వు పొందబోతున్నావు. అవన్నీ అందుకోవడానికి సిద్ధంగా ఉండు. ఇప్పటి వరకు ఓటములు, కష్టాలు అనుభవించిన నువ్వు ఇకపై గెలుపు ఎలా ఉండబోతుందో చూస్తావు. ఇక నీ కలలన్నీ కూడా నిజం కాబోతున్నాయి బిడ్డ. ఆ రోజు అది దగ్గరలోనే ఉంది. ఇక నువ్వు చేయాల్సిందేంటంటే తల్లి, ఏం జరిగినా సరే ధైర్యంగా ఉంటూ అన్నింటినీ నాకు అప్పగించడమే. మిగతాదంతా నేను చూసుకుంటాను. ఈ క్షణం నుంచి అన్నింటినీ నా పాదాల దగ్గర ఉంచు. అతి త్వరలోనే నీ జీవితం మారబోతోందమ్మా. నీ బాబా చెప్పినట్టు సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు మరొక విధంగా ప్రయత్నించు. తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు. ఇక నిన్ను అందరూ మెచ్చేలా మంచి ఆనందకరమైన, అందమైన జీవితాన్ని జీవిస్తావు. ఇక ఏమీ ఆలోచించకు తల్లి. నీ బాబాపై నమ్మకం ఉంచి ముందుకు అడుగు వేయి. ప్రశాంతంగా ఉండు. నా మాటలు అర్థమయ్యాయా తల్లి? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమ్మా. ఇందులోనే నీ విజయ రహస్యం దాగి ఉంది. ఇక ఏమాత్రం భయపడకు. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు తానే స్వయంగా చెబుతూ ఉన్నారు. తల్లి, ఇవి ఒట్టి మాటలు కాదు. ఒక్కసారి ఈ బాబా నీకోసం ఏం చెప్తున్నాడో ఒక్కసారి ఆలోచించు. వాటిని కొట్టిపారేయకు. ఈ మాటలలోనే నీకు విజయ రహస్యం దాగి ఉంది అని బాబాగారి స్వయంగా చెప్తూ ఉన్నారండి. మనం ముందుగా మాట్లాడుకున్నట్లు, మనం ఎప్పుడైతే బాబాగారి సందేశంలో ఉన్నటువంటి నిగూఢ అర్థాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తామో, మనం ఎప్పుడైతే ఆ అర్థాన్ని తెలుసుకుంటామో, ఆ రోజు నుంచి మన సమస్యలను ఒక్కొక్క దానిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళిపోతామండి. మనకు ఎదురైంది ఎంత కష్టమైన పనైనా సరే, ఎంత పెద్ద సమస్య అయినా సరే, ప్రతి సమస్యను, ప్రతి కష్టాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్తాం. ఎందుకంటే మనం ఇంతకు ముందులాగా ఒక సమస్యకు ఒక పరిష్కారాన్ని మాత్రమే వెతకడం లేదు. ఒకవేళ దానికి పరిష్కారం దొరకకపోతే మరొక విధంగా ప్రయత్నిస్తూ ఉన్నాం. అది కూడా కుదరకపోతే ఇంకొక విధంగా ఆ సమస్య తీరేంత వరకు మనం ప్రయత్నిస్తూనే ఉంటాం. ఇలాగ ఎవరైతే వారి పోరాటాన్ని ఆపరో వారు తప్పకుండా ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. అందుకే ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని తన బిడ్డలకు అందిస్తూ ఉన్నారు. ఈ విధంగా మారు తల్లి, నీ జీవితంలో ఓటమనేది లేకుండా చేస్తానని బాబాగారు చెప్తూ ఉన్నారు. మరి ఆ మార్గాలన్నీ ఎలా వస్తాయని మీకు ఒక సందేహం రావచ్చు. అవన్నీ కూడా మీరు బాబాగారికి వదిలేయండి.
బాబాగారే చూపిస్తారు. ఒక మార్గం కాకపోతే మరొకటి, అది కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇంకొకటి, వందల మార్గాలు మీకు బాబాగారు చూపిస్తారండి. మీరు దాని గురించి ఆలోచించొద్దు. కేవలం మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దానిపైన దృష్టి పెట్టండి. అది అలానే జరుగుతుందని విశ్వసించండి. ప్రతిరోజు కూడా దాని గురించి పాజిటివ్గానే ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగదేమో, నేను మళ్ళీ ఓడిపోతానేమో అనేటువంటి ఆలోచనలు మీ మనసులోకి అస్సలు రానివ్వద్దు. ఎప్పుడైనా సరే మీరు మొదలుపెట్టే పనిని నేను ఖచ్చితంగా దీనిని పూర్తి చేయగలనని, అది పూర్తయ్యేంత వరకు ప్రతిరోజు నమ్మాల్సిందే. ఇలా ఎవరైతే వారి నమ్మకాన్ని కోల్పోరో వాళ్ళు ఖచ్చితంగా వారి ఆ ప్రయత్నంలో విజయం సాధించి తీరుతారు. మిగతావన్నీ మనకు రావాల్సిన అవకాశాలు, మనకు చూపించాల్సిన మార్గాలు, ఇవన్నీ కూడా బాబాగారు దగ్గరుండి తన బిడ్డలకు చూపించుకుంటారు. ఇక మీ అనవసరమైన ఆలోచనలన్నీ విసిరి పడేసి మీరు ప్రశాంతంగా ఉండండి. బాబాగారు మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత ఆ తండ్రిది. ఆయన తప్పకుండా తన బిడ్డలలో ప్రతి ఒక్కరిని గెలిపించుకుంటారండి. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.